హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీరిచ్చే సబ్స్క్రైబ్ అలాగే మాకు లైక్ వచ్చేసి మాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి. కాబట్టి వీడియోని వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. పర్ మంత్ వచ్చేసి మీకు 35,000 శాలరీ ఇస్తున్నారు. ఇవైతే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది లేదా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చెప్పాను కదా గైస్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ముందుగా మనం ఈ జాబ్స్కి శాలరీ చెక్ చేసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 19,900 అయితే శాలరీ ఇస్తున్నారనమాట పర్ మంత్ వచ్చేసి. అలాగే మనకి మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మీకు 63,200 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మంత్లీ చూసుకున్నట్లయితే మీరు ఫ్రెషర్ కనుక అయితే మీరు 35,804 రూపీస్ అయితే మీకు మంత్లీ శాలరీ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఈ జాబ్కి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు జస్ట్ మీరు 10th లేదా మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది మీకు. అలాగే మీకు ఇంటర్ అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మీకు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉండాలి. పర్ మినిట్ వచ్చేసి మీరు 35 ఓవర్స్ లేదా మీకు హిందీలో అయితే మీరు 30 ఓవర్స్ అయితే టైప్ చేయగలగాలన్నమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చెప్పాను కదా 10th లేదా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. ఓకేనా. ఇంకా ఇందులో మనకి పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట, జనరల్ అనమాట. వీటికి వచ్చేసి మనకి ఇందులో 7 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట, ఎఫ్ఎండి అనమాట. ఓకేనా గైస్. ఇందులో కూడా మనకి థర్డ్ పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట, ఎస్పీ అనమాట. దీనికి వచ్చేసి సేమ్ ఏజ్ లిమిట్స్ అనమాట. 3 జాబ్స్కి వచ్చేసి మనకి వీటిలో చూసుకున్నట్లయితే జూనియర్ సెకండరీ జేఎస్ఏ ఎఫ్ఏకి 3 పోస్టులు అయితే ఇచ్చారు. జేఎస్ఏపికి 3 పోస్టెస్ అయితే ఇచ్చారనమాట. అన్నిట్లకైతే మనకి సేమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేశారు. 19,900 నుంచి మనకి 63,200 వరకు అయితే శాలరీ ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ శాలరీ చూసుకున్నట్లయితే మీకు 35,000 మీరు నియర్లీ ఎర్న్ చేసుకోవచ్చు మంత్లీ వచ్చేసి. అలాగే మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లైక్ మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వస్తే సరిపోతుంది అనమాట. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది వీటిపైన. ఓకేనా గైస్. ఇంకా మనకి ఈ జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. ఓకేనా గైస్. అలాగే మీకు జాబ్లో వచ్చేసి మీకు ఎక్స్ట్రా శాలరీ చూసుకున్నట్లయితే హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏ అలవెన్సెస్, ఇలా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఎక్స్టర్నల్గా శాలరీ వచ్చేసి. ఓకేనా. ఇంకా మనకి ఈ జాబ్కి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 10th నుంచి అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 8th వరకు అయితే ఉందన్నమాట. ఆ రోజు మనం 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి వచ్చేసి. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్లుగానే మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్లో మీరు చూసుకున్నట్లయితే మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ అట్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ మీరు 34 పర్ మినిట్ ఇన్ హిందీ అనమాట. 10 మినిట్స్ డ్యూరేషన్లో మీరు అయితే టైప్ చేయగలిగి. ఓకేనా గైస్. ఇది వచ్చేసి మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. వీళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు చెక్ చేసుకున్నట్లయితే. ఇంకా మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్కి వచ్చేసి మీకు 10th లేదా మీరు ఇంటర్లో పాస్ అయిన మార్క్స్ని బట్టి మీకైతే తీసుకోవడం జరుగుతుందన్నమాట. మీకు మినిమం వచ్చేసి మీకు 55% క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట ప్రతి ఒక్కరికి ఈ జాబ్కి వచ్చేసి అప్లై చేసుకున్న వాళ్ళకి. అలాగే మీకు మీ యొక్క టైపింగ్ స్కిల్స్ కూడా బేస్ చేసుకొని జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. అలాగే మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా గైస్. అప్లై చేసుకుని ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని టైపింగ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని అన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి వితిన్ 24 అవర్స్లో కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా జాబ్లో అనేది జాయిన్ అయిపోవచ్చు అనమాట.
ఈ జాబ్‌కి వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు అక్కడ కనిపిస్తున్న 2 వెబ్‌సైట్స్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. వీటి యొక్క లింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో ఇచ్చాను. వెళ్ళైతే అక్కడి నుంచి అప్లై చేసుకోండి. లేదా మీకు కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అనమాట. ఇది వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసి ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి మ్యాండేటరీ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఎస్ఎస్‌సి ఆర్ మీరు 10th మార్క్ షీట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు 12th మీద అప్లై చేసుకున్నట్లయితే మీకు 12th లేదా మీరు 10th యొక్క మీ యొక్క పాస్ సర్టిఫికేట్ లేదా మీ యొక్క మార్క్ షీట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ యొక్క అప్లై చేసుకోవడానికి మీకు ₹500 అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకి. అలాగే మనకి వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అనమాట. అలాగే మనకి వ్యాలిడ్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ప్రూఫ్స్ అనమాట ఐడెంటిఫికేషన్‌కి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే మీకు ఎనీ అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చనమాట అప్లై చేసుకునేటప్పుడు. అలాగే మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే సరే మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ మీకు స్టెనో సర్టిఫికేట్స్ కానీ, టైపింగ్ సర్టిఫికేట్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ సర్టిఫికేట్స్ కానీ వాటిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చనమాట. అలాగే మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే మీ యొక్క సర్టిఫికేట్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ చెప్పాను కదా! ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అప్లై చేసుకోవడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట మీకు రావడానికి. ఓకేనా గైస్? వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.